అలీష్ అప్డేట్స్ కి స్వాగతం. నా పేరు వంశీ. ప్రజెంట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 21, 2026. టైం వచ్చేసరికి ఈవినింగ్ 4:40 అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వీక్లీ మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో అప్డేట్స్ మీద. సో ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా అప్డేట్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక వ్యక్తి అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ అతను ఏం చేశాడు, తన కాడ ఉన్న లైటర్ తీసుకుని ఫ్యూల్ ట్యాంక్ లో వేసేసాడు. ఆ ఫ్యూల్ ట్యాంక్ లో వేసిన వెంటనే ఒకసారి నిప్రావులు వచ్చేసి చిన్న నిప్రావులు వచ్చినాయి. అదే టైం కి అక్కడ పనిచేసే స్టాఫ్ అయితే ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయిన వెంటనే నిప్లా ఆపేశారు. సో ఆ స్టాఫ్ అలర్ట్ అయిపోతే మొత్తం అసహ్యం అయ్యేది. ఎందుకు ఈ మధ్య మనుషులు అయితే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నారు. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ కి అయితే ఒక బిగ్ వార్నింగ్ వచ్చింది. ఎసెన్షియల్ CEO జూలియస్ వీట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ చేశారు. మ్యాటర్ లో వెళ్తే ఇప్పుడు ప్రమోషన్స్ కావాలన్నా, ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ ఏ టూల్ నేర్చుకోవాలంట. ఫ్యూచర్ లో రానున్న రోజుల్లో ఏ టూల్ మాత్రం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ అవుతుంది. సో సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నా, ఫ్రెషర్స్ ఉన్నా, ఎవరున్నా ఈ జనరేషన్ లో వచ్చే ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా ఏ టూల్ నేర్చుకోవాలా. ఏ టూల్ నేర్చుకుంటే మనం సర్వైవ్ అయ్యేది, ఏ టూల్ నేర్చుకోకపోతే మనం సర్వైవ్ అవ్వం. దీన్ని బట్టి ఫ్యూచర్ లో మనం ఏ నాలెడ్జ్ లేకుండా గ్రోత్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దీన్ని బట్టి మనం అయితే ఒకటి అర్థం చేసుకోవాలి, ఫ్యూచర్ లో జాబ్ సెక్యూర్ గా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్న లెర్నింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫ్యూచర్ లో ఏ టూల్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలా. ఇప్పటి నుంచి కొంత టైం స్పెండ్ చేసి ఏ గురించి నేర్చుకోండి. సో మీకు ఫ్యూచర్ అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో మొత్తం ఏ ఫ్యూచర్ అయిపోతుంది, తప్పదు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే, మీరు ఫేస్బుక్ మెసెంజర్ యూజ్ చేస్తున్నారా? అయితే ఇది వినండి. రీసెంట్ గా మెటా యూజర్స్ కి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 2026 నుండి మెసెంజర్ వెబ్సైట్ ని కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. మెటా అయితే దీని గురించి ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ మెటా డెస్క్టాప్ యాప్ ని స్టాప్ చేసింది. మెటా ఇప్పుడు మెసెంజర్ యాప్ కూడా స్టాప్ చేయబోతుంది. సో ఫ్యూచర్ లో మనం చాట్ చేయాలంటే డైరెక్ట్ ఫేస్బుక్ నుంచి చాట్ చేసుకోవాలి, వేరేగా మనకి యాప్ అయితే ఉండదు. అని మెటా ఈ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మెటా చాట్ సర్వీస్ ని ఫేస్బుక్ ఎకో సిస్టమ్ కి ఇంటిగ్రేట్ చేయాలని ట్రై చేస్తుందని రూమర్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఎవరు ఫేస్బుక్ పెద్ద వాడడం, ఇంకా కొత్త అప్డేట్స్ తీసుకొని వస్తున్నారు. ఫ్యూచర్ లో అయితే మెసెంజర్ యాప్ అయితే చూడకపోవచ్చు. నెక్స్ట్ జపాన్ అయితే మార్కెట్ లోకి ఏదో ఇన్వెషన్ తో రోజు వస్తా ఉంది. రీసెంట్ గా ఒకసారి ఈ ఇమేజ్ చూడండి, ఇది బాగా ట్రెండ్ అవుతుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ కి సొల్యూషన్ దొరికిందేమో కానీ జపాన్ లో రీసెంట్ గా మనం పొటాటో తింటాం కదా, బంగాళదుంప. ఆ బంగాళదుంప పైన ఉన్న పొట్టుని కదా, ఆ పొట్టుని ఏదో గ్రైండ్ చేసేదో దాని ద్వారా పేపర్ బ్యాగ్స్ అయితే చేస్తున్నారంట. ఇది ఎక్కువగా మార్ట్స్ ఇలాంటి వాటిలో బాగా ట్రెండ్ అవుతుంది. జపాన్ లో ఏ చేసినా కూడా అది డిఫరెంట్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో మరి ఇంకా ఎలాంటి ఐటమ్స్ చేస్తారో చూడాలి మరి. సో ఫ్యూచర్ లో కూడా మన ఇండియాలో కూడా ఇలాంటి బ్యాగ్స్ చూడాలని ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అమ్మాయి బాగుంది కదా. రీసెంట్ గా ఈ ఫోటో అయితే బాగా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ. మ్యాటర్లోకి వెళ్తే ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే లైవ్ స్ట్రీమ్ చేస్తుంది సోషల్ మీడియాలో. ఎక్కువ లైవ్ స్ట్రీమ్ చాలా చేసింది, ఫాలోవర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. అయితే ఏమైందంటే, డైలీ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఒక్కసారిగా ఆమెకైతే దరిద్రం చుట్టుకుంది. ఏమైందంటే, ఆ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఆమెకు తెలియకుండానే సర్వర్ ఇష్యూ వల్ల సంథింగ్ యాప్ గ్లిచ్ అయింది. గ్లిచ్ అవడం వల్ల ఒక్కసారిగా ఒరిజినల్ రంగు అయితే బయటపడింది. ఇది చూసిన యూజర్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. 1.4 lakhs ఫాలోవర్స్ అయితే అన్ఫాలో కొట్టేశారు. దెబ్బగా ఆమె అయితే షాక్ అయిపోయింది. సో అయినా కూడా ఆమె నిర్విరామంగా అయితే లైవ్ స్ట్రీమ్ చేసింది, కంటిన్యూ చేసింది. సో ఇలా ఉంటుంది, ఫిల్టర్ పెట్టి మోసం చేస్తున్నారు అబ్బాయిల్ని. మారిపోంటారా మీరు, మారంటారా? ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మళ్ళీ వచ్చే సాటర్డే అప్డేట్స్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ వంశీ. స్టే సేఫ్, నెవర్ గివ్ అప్.